హాయ్ అందరికీ. ఈ శనివారం నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతాన్ని ఎంతో భక్తితో ప్రారంభించాను. వ్రతం అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు. ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పూజ కోసం చేసే ప్రతి చిన్న పని కూడా మనసుకి ఎంతో అనుభూతి ఇస్తుంది. ఇలా 7 శనివారాల వ్రతంలో మొదటి వారం ఎలా గడిచిందో ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉదయం 5 గంటలకే లేచి ముందుగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాను. ముందుగా మన వెంకటేశ్వర స్వామివారిని అలంకరించుకున్నాను. స్వామివారు అలంకార ప్రియుడు కదా, తులసిమాల పూలమాలతో అలంకరించాను అందంగా. పూజ మొదలు పెట్టక ముందే మనసులో ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేసింది. ఆ క్షణంలో ఇంకేమీ ఆలోచించకుండా స్వామివారిని చూస్తూ ఉండిపోయాను. పూజలో మనం చేసే అలంకరణ కంటే మనసులో ఉండే భక్తి, ఆ స్వామివారిని చూస్తే కలిగే ఆ ప్రశాంతతే నాకు ఇంకా ప్రత్యేకం అనిపించింది. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టడానికి పాలు పొంగించుకున్నాను. కొత్త గిన్నె తీసుకొని ముందుగా దానికి పసుపు రాసి బొట్లు పెట్టి శుభ్రంగా సిద్ధం చేసుకున్నాను. తర్వాత అందులో పాలు స్టవ్ మీద పెట్టాను. పాలు పొంగే సమయంలో స్వామివారిని మనసులో తలుచుకుంటూ పాలు బాగా పొంగేలా చూసుకున్నాను. పాలు పొంగడం అంటే మన ఇంట్లో కూడా ఎప్పుడు సంతోషాలు, ఐశ్వర్యం పొంగి పొర్లాలని కోరుకుంటూ చేసే ఒక మంచి శుభకార్యంలా అనిపిస్తుంది. అందుకే స్వామివారికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని ఎంతో భక్తితో తయారు చేశాను. నిజంగా పెద్దగా ఏం చేయకపోయినా మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుంటూ చేసే ప్రతి చిన్న పని కూడా మనసుకి ఎంతో సంతృప్తిని ఇస్తుంది కదా. నిజం చెప్పాలంటే నేను ఈ 7 శనివారాల వ్రతం చేయాలనుకున్నప్పుడు మొదటి వారం ఎలా చేయాలి, ఏం చేయాలి, పూజ ఎలా చేసుకోవాలని ముందు రోజు నుంచి చాలా ఆలోచించాను. కానీ నిజంగా ఈ రోజు మొదలైన తర్వాత నేను ఊహించిన దానికంటే ఎంతో బాగా అనిపించింది. అంతేకాదు స్వామివారికి నా చేతులతో నువ్వుల లడ్డూలు కూడా చేసి నైవేద్యంగా పెట్టాను. నా చేతులతో చేసినది మీకు నచ్చాలి అని స్వామివారిని తలుచుకుంటూ చేశాను. తర్వాత వ్రతంలో భాగంగా పిండి ప్రమిదలు తయారు చేసుకున్నాను. బియ్య పిండి, బెల్లం, పాలు, ఆవు నెయ్యి, కొంచెం నీళ్లు వేసుకొని పిండి కలిపి 7 ప్రమిదలు తయారు చేసుకున్నాను. ఈ ప్రమిదలకు నామాలు పెట్టి పూజకు సిద్ధం చేసుకున్నాను. ఇంకా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పూజలో వాడిన పిండి ప్రమిదలను పూజ పూర్తయిన తర్వాత వృధా చేయకుండా ఆవుకి పెట్టడం లేదా చెట్ల మధ్యలో తులసి మొక్క దగ్గర పెట్టడం మంచిదని పెద్దలు చెప్తారు. ఇలా చేస్తే ప్రకృతికి కూడా ఉపయోగపడుతుంది. ప్రమిదలు తయారు చేసుకొని స్వామివారికి నైవేద్యం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత ముడుపు కట్టుకోవడానికి ఒక తెల్లని వస్త్రం తీసుకొని నీళ్ళల్లో పసుపు, గంధం, పచ్చికర్పూరం వేసి ఆ వస్త్రాన్ని పూర్తిగా తడిపి కొంతసేపు ఆరబెట్టాను. ముడుపు కట్టేటప్పుడు మనసులో ఒక కోరిక పెట్టుకొని, స్వామి నా కోరిక మీకు తెలుసు, మీ మీద నమ్మకంతో ఈ ముడుపు కడుతున్నా, తప్పకుండా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కట్టుకోవాలి అంటారు. అదే నమ్మకంతో నేను కూడా స్వామివారిని తలుచుకుంటూ ముడుపు కట్టుకున్నాను. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని 4 వైపులా బొట్టు పెట్టి మధ్యలో ఒక బొట్టు పెట్టాను. గంధం, పసుపు, అక్షింతలు వేసి 7 యాలకులు, 7 లవంగాలు, 7 ఎండు ఖర్జూరాలు పెట్టి 116 సమర్పించాను. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి ముందు 7 పిండి ప్రమిదలు వెలిగించాను. నిజంగా ఆ సమయంలో స్వామివారిని చూస్తుంటే నా మనసు ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది. ఎలాంటి హడావిడి లేకుండా నిండుగా స్వామివారిని చూస్తుంటే చాలా ప్రశాంతత వచ్చింది. ఆ క్షణం చాలా స్పెషల్ అనిపించింది. తర్వాత స్వామివారికి నైవేద్యం తయారు చేసుకున్న పరమాన్నం, నువ్వుల లడ్డూలు, వడపప్పు చేసి నైవేద్యంగా సమర్పించాను. కాయలు కూడా పెట్టి స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్నాను. ఇలా ఉదయం పూజ కార్యక్రమం పూర్తయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం 7 గంటలకు మళ్ళీ స్వామివారి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి ఒక గెస్ట్ ని పిలిచి భోజనం పెట్టాను. వాళ్ళు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేశాను. ఇలా ఉదయం 5 గంటలకి మొదలైన నా రోజు సాయంత్రానికి స్వామివారి పూజతో ఎంతో ప్రశాంతంగా ముగిసింది. నిజం చెప్పాలంటే ఈ వ్రతం మొదటి వారం ఎలా చేసుకోవాలో అని ముందు రోజు వరకు చాలా ఆలోచించాను. కానీ చేసుకున్న తర్వాత మాత్రం నేను అనుకున్న దానికంటే చాలా బాగా అనిపించింది. రోజంతా పూజకు సంబంధించిన పనుల్లో ఉన్నాను. అస్సలు అలసట అనిపించలేదు. స్వామివారికి అలంకరించడం, ప్రమిదలు చేయడం, నైవేద్యాలు సిద్ధం చేయడం, ఒక్కో పని చేస్తుంటే మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. ముఖ్యంగా పూజ పూర్తయ్యాక శ్రీనివాసుడిని చూస్తుంటే ఈ రోజు మొత్తం గోవిందుడితో గడిపినట్టుగా ఉంది అనిపించింది. మనసులో ఉన్న హడావిడంతా తగ్గిపోయి ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. అందుకే ఈ మొదటి శనివారం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అనిపించింది. ఇది మొదటి వారం మాత్రమే. ఇంకా 6 వారాలు ఉన్నాయి. మిగిలిన 6 వారాలు కూడా
ఇదే భక్తితో అదే నమ్మకంతో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుంటానని స్వామివారిని కోరుకుంటున్నాను. నేను ఈ 7 వారాల పూజని నేను ఎలా చేసుకుంటున్నాను, ప్రతి వారం ఎలా చేస్తున్నాను అన్నీ మీతో కలిసి పంచుకుంటాను. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకున్నట్లయితే మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. మీ అనుభవాలు కూడా నాతో షేర్ చేసుకోండి. పూజ చేసే అంతసేపు కూడా గోవిందనామాలు చదివాను. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవత ప్రియా గోవింద, య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతనాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, ఆపద్బాంధవ గోవింద, కరుణ సాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వానర సేతవ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదాయకర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురతి నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలాద గోవింద, పాప వినాశక గోవింద, పాపము మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సవంకిత గోవింద, ధరణి నాయక గోవింద, ధనకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈ మొదటి శనివారం అయితే ఇలా గోవింద నామస్మరణతో గడిచిపోయింది.